వినాయక చవితి పురస్కరించుకుని కాకినాడలో వినూత్న రీతిలో వినాయకుని విగ్రహాలను అయితే ఏర్పాటు చేశారు. కాకినాడలో ప్రతి చోట కూడా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడమే కాకుండా వినూత్న రీతిలో ఈ యొక్క వినాయకుడిని దర్శించుకునేందుకు అనేక రూపాలలో అంటే రకరకాల వినాయకులను అయితే మనం చూస్తాం. వేరుశనక్కాయలతో వినాయకులతో పాటు అలాగే జెమ్స్ చాక్లెట్లతో తయారు చేసిన వినాయకుడిని మరొక చోట ఏర్పాటు చేస్తే కాకినాడ భానుగుడి దగ్గర ఏర్పాటు చేసినటువంటి బెల్లంతో పీసులతో తయారు చేసినటువంటి వినాయకుడి విగ్రహం అయితే అందరినీ కూడా ఆకర్షిస్తుంది. ప్రస్తుతం భానుగుడి వద్ద ఉన్నటువంటి వినాయకుడు చూడొచ్చు. ఈ యొక్క భారీ స్థాయిలో అత్యధికంగా 1000 కేజీల బెల్లంతో తయారు చేసినటువంటి వినాయకుడిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి పరిస్థితి ఉంది. ఇక బెల్లంతో తయారు చేసినటువంటి వినాయకుడు చూడంటే అన్ని పావు కిలోలు అంటే ప్రధానంగా చూసుకుంటే పావు కేజీల బెల్లం ఏదైతే ఉందో ఈ యొక్క బెల్లపు పీసుల్ని ఉపయోగించి ప్రతి చోట కూడా వినాయకుడిని ఒక ఆకృతిని అయితే తయారు చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వినాయకుడిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. దాదాపుగా ఇది మొత్తం 1000 కేజీల బెల్లం అయితే తయారు చేశారని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఏదైతే నిర్వాహకులు ఉన్నారో వినాయకుడి విగ్రహం తయారు చేసినటువంటి నిర్వాహకులు ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇది ఎన్ని కేజీలు ఉపయోగించారు, ఎన్ని పీసులు పట్టింది, ఎన్ని రోజులు పట్టింది? ఇది సుమారుగా ఒక 1000 కేజీలు బెల్లంతో తయారైందండి. 3200 పీసులు వచ్చాయి. 3200 పీసులు వచ్చాయి. తయారు చేసేవారు కావలి నుంచి వచ్చారు. వారు ఒక 5గురు వచ్చారు. 5గురు వచ్చి సుమారుగా వాళ్ళకి ఒక 5 రోజులు పట్టింది ఇది తయారు చేయడానికి పూర్తిగా. అదంటే కాకినాడలో కొంచెం ఏదైనా వెరైటీగా చేద్దాం, ఈ కాలుష్యం లేకుండా, ఈ పాస్టా ప్యారిస్ అవి ఏమీ లేకుండా బెల్లంతో తయారు చేసి ఆ బెల్లాన్ని నిమజ్జనం కాకుండా వచ్చిన భక్తులకి పావు కేజీ ముక్క ప్రతి భక్తులకి కూడా అందేలాగా మేము సెట్ చేసుకున్నామండి. అదండి. ఎలా అందిస్తారంటే వచ్చిన భక్తులు ఇక్కడ అందరూ కూడా ఏ విధంగా అందిస్తారు వాళ్ళకి ప్రసాదం కింద? ఇది ఏ విధంగా అందిస్తామంటే అండి, 50 రూపాయలు టోకెన్ పెట్టామండి. ఇక్కడ 4 లడ్డూలు పెట్టాం, 15 కేజీల లడ్డూలు. ఇవన్నీ లాటరీ పెడతాం. ఆ లాటరీకి 50 రూపాయలు టోకెన్ రాయించుకున్న తగిలిన వాళ్ళకి కాకుండా మిగతా ప్రతి టోకెన్ రాయించుకున్న ప్రతి భక్తునికి కూడా 50 రూపాయలు ఇది 250 గ్రాముల పీసు మేము ప్రసాదంగా ఇస్తామండి. అంటే ఈ సంవత్సరం పెట్టారా? గత సంవత్సరం కూడా పెట్టారు? ప్రతి సంవత్సరం కూడా మామూలుగా విగ్రహాలు పెడుతున్నాం, మట్టి విగ్రహాలు అవి పెడుతున్నాం. ఈ సంవత్సరం ఏమన్నా కొంచెం వెరైటీగా చేద్దామని ఒక ఆలోచన వచ్చి కమిటీ మెంబర్స్ అందరూ కలిపి మాట్లాడుకుని ఈ విగ్రహాన్ని మనం ఇక్కడ దివ్వుల నుంచి తెప్పించామండి. బెల్లం ఇది సుమారుగా 1000 కేజీలు ఉంటుంది. మొత్తం ఎన్ని పీసులు ఉంటాయి? మొత్తం 3200 పీసులు వచ్చాయండి. టన్ను బెల్లానికి 3200 పీసులు వచ్చాయండి. ఎన్ని రోజులు ఉంటాయి? నవరాత్రులు అన్నీ ఉంటాయండి మొత్తం ఇక్కడ? 9 రోజులు కూడా ఇలా ఉంటుందండి. 6వ తారీఖున మాత్రం ఇది మనం తీసి భక్తులందరికీ లాటరీ తీసి ఇచ్చేస్తామండి. ప్రతి భక్తునికి కూడా 9 రోజులు కూడా ఏమేమి కార్యక్రమాలు అంటే శుక్రవారం మహిళలకి అందరికీ కూడా సామూహిక కుంకుమ పూజలు పెట్టామండి. అలాగే ఒకరోజు చిన్నపిల్లలతోటి కోలాటం కార్యక్రమం పెట్టాం. తర్వాత స్కూల్ పిల్లలతో సరస్వతి పూజ కూడా చేయిస్తున్నామండి ఒకరోజు. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇక్కడ బెల్లంతో తయారు చేసినటువంటి విగ్రహాన్ని అయితే చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లలతో పాటు పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైతే వినాయకుడిని మొదటి రోజునే దర్శించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కనపరుస్తూ సెల్ఫీలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడదామా. చెప్పమ్మా, ఇక్కడ ఈ బెల్లంతో తయారు చేసిన వినాయకుడు ఏ విధంగా అనిపిస్తుంది? యాక్చువల్లీ మాది పిఠాపురం సార్. సో మేము అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఎవ్రీ ఇయర్ కూడా నార్మల్గా పెట్టే విగ్రహాన్ని సో బెల్లంతో అంటే యాక్చువల్లీ ఎలా ఉంటుంది, అసలు థీమ్ ఎలా క్రియేట్ చేశారు, దట్టు ఎన్ని డేస్ పట్టింది అని చెప్పి చూడడానికి అయితే మేము ఇక్కడికి విజిట్ చేసాం సార్. ఏ విధంగా అనిపిస్తుంది చూసారు? ఇక్కడ ఇప్పుడు చూస్తే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? యాక్చువల్లీ సోల్ చాలా ఫుల్ ప్లెజ్డ్గా గణేష్ చతుర్థి కంప్లీట్ అయిందని ఫీల్ అవుతున్నాను ప్రెసెంట్ అయితే. అక్కడ నుంచి వచ్చాను. అంటే ఇంకా ఏ రకాలు చూసారు మీరు? అంటే ఈ బెల్లంతో తయారు చేసిన దీనికి దానికి డిఫరెంట్ ఏ విధంగా అనిపిస్తుంది? బిస్కెట్స్తో విన్నాను, అండ్ దెన్ చాకోస్, అదే సంథింగ్ జెల్లీ అవి సంథింగ్ అవి విన్నాం కానీ బట్ ఎప్పుడు చూడలేదు. మన కాకినాడలో దట్టు ఫస్ట్ థీమ్ ఇది కాబట్టి సో మేము చూడడానికి అయితే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం సార్. పిఠాపురం అంటున్నారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలిక అంటున్నారు, మరి అక్కడ ఏమి డిఫరెంట్గా ఏమి చేయలేదు అక్కడ? మేబీ చేసి ఉండొచ్చు. ఇది మా అక్క ద్వారా తెలిసింది, తిను మా అక్క అనమాట. సో తిను చెప్తే ఇద్దరు విజిట్ చేయడానికి వచ్చాం. మేబీ అక్కడ చేసి ఉంటారు, తెలీదు. ఈవెన్ మా వరకు రాలేదు మేబీ. ఇవి మరి చివరిలో ఏం చేస్తా అంటున్నారు? అంటే ప్రసాదంగా కావాలంటే ఏం చేయాలని చెప్తున్నారు వాళ్ళు? అంటే 50 రూపీస్ టోకెన్ అనేది వాళ్ళు ప్రజెంట్ చేశారంట. దానికి ఎవరైతే టోకెన్ తీసుకుంటారో వాళ్ళకి ఎండ్ ఆఫ్ 7 డేస్ ఎండ్ అయ్యేలోపు ఒక్కొక్క పీస్ ఏదైతే పావు కేజీతో తయారు చేశారు కదా, అది పావు కేజీ పీస్ ఒక్కొక్కటి ఇచ్చి ప్రసాదం కింద నైవేద్యం సమర్పిస్తానని చెప్పేసి కమిటీ మెంబర్స్ అయితే చెప్పారు. మేడం చెప్పండి, ఏ విధంగా అనిపిస్తుంది? అంటే మీరు అందరికి కూడా బెల్లం మీ కాకినాడలో తయారు చేశారని అందరూ కూడా చెప్తున్నారు, ఏ విధంగా అనిపిస్తుందండి ఇక్కడ? చాలా బాగుంది. ఎప్పుడు కూడా ఇలాంటి వినాయకుడిని నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా
ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ చాలా వినాయకుని చూసాం కానీ ఇలాంటి వినాయకుని ఎప్పుడు చూడలేదు. చాలా సూపర్ ఉంది. కాకినాడలోనే ఉంటాను నేను, కానీ ఎప్పుడు ఇలాంటివి చూడలేదు. చాలా బాగుంది. ఇంకా కాకినాడలో ఇంకా డిఫరెంట్గా తయారు చేశారు అన్నారు. ఇంకా ఏమేమి చూసారు మీరు? డిఫరెంట్గా అంటే ముత్యాలతో చేయడము, సంథింగ్ బిస్కెట్స్తో చేయడము, ఇలాగా ఎక్కువ విగ్రహాలను పెడుతూ ఉంటారు. ఇలా స్పెషల్గా తయారు చేయడం ఎక్కడ వినలేదు. ఇదే ఫస్ట్ టైం చూడడం. అండ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. అంటే మనకి ఇంకా గోదావరి వాళ్ళు వినూత్నంగా ఆలోచిస్తారంటారు. అంటే మనం మట్టి విగ్రహాలు పూజించండి, పర్యావరణం రక్షించండి అంటారు. కానీ మట్టి విగ్రహాలను పూజిస్తూనే ఈ విధంగా డిఫరెంట్గా చేయడం ఏ విధంగా చూడాలంటారు? నిమజ్జనం చేసే ముందు అది ప్రసాదం కింద ఉపయోగిస్తారు. ఎస్, నిమజ్జనం చేయకుండా ఇది ప్రసాదం కింద అందరికీ ఇస్తారనేసి చెప్పారనమాట. తనే చెప్తుంది. ఓకే మేడం చెప్పండి. ఇప్పుడు అంటే మట్టి విగ్రహాలను పూజించాలని ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం ఆయన కూడా పిలిపించారు. ఈ నేపథ్యం మట్టి విగ్రహాలు చేస్తూ ఇలా వినూత్న రీతిలో విగ్రహాలు తయారు చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? చెప్పాలంటే కొత్త థీమ్లా అనిపించింది సార్. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా ఎక్కడ పడితే అక్కడ మనకి గణేషుని ఉంటూ ఉంటాయి. బట్ అన్నీ కూడా మనకి మట్టితో కావచ్చు, ఇలా ఈ మోడల్లో వస్తుంది. కానీ ఇక్కడ మనం కాకినాడ బాణగుడిలో ఏంటంటే ఏదైతే థీమ్ అనేది బెల్లంతో అనుకున్నారో, సో ఇది వన్స్ మనకి పొల్యూషన్ని ఏమి ఎఫెక్ట్ చేయదు. దట్టు ప్రసాదం కింద కూడా ఎవరైతే 3000 పెర్ హెడ్ పీపుల్ చప్పున మనం తీసుకోవడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుందని కమిటీ మెంబర్స్ వాళ్ళు చెప్తున్నారు. ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే మట్టి విగ్రహాలను పూజించాలని ఒక పక్కన పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చినప్పటికీ ఈ నేపథ్యంలోనే మట్టి విగ్రహాలను పూజిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఈ విధంగా మట్టి విగ్రహాలతో పాటు అలాగే ఈ యొక్క వినూత్న రీతిలో తయారు చేస్తూ బెల్లంతో కావచ్చు, అలాగే జెమ్స్ చాక్లెట్తో కావచ్చు, వేరుశెనక్కాయలతో కావచ్చు, అంటే ఈ విధంగా వినూత్న రీతిలో విగ్రహాలను తయారు చేసి ఈ యొక్క 9 రోజులు పూజించిన తర్వాత వాటిని అయితే మట్టిలో ఏదైతే పర్యావరణాన్ని హాని లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రసాదంగా స్వీకరించే విధంగా కూడా ఈ విధంగా ఈ తరహాలో ఏర్పాటు చేయడం చాలా ఆనందకరంగా ఉందని చెప్పేసి కాకినాడ వాసులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దాదాపుగా 1000 కేజీల బెల్లాన్ని అలాగే 3500 పీసులు వచ్చే విధంగా కూడా తయారు చేసిన నేపథ్యంలో వీటిని అయితే చివరి రోజున అంటే 9 రోజులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అయితే ప్రసాదం కింద ఒక్కొక్క బెల్లం పీస్ని కూడా ఇస్తామని కూడా ఇక్కడ ఇక్కడ ఏదే ఏర్పాట్లకు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. నీకున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.